హరివిల్లు పాడ్‌కాస్ట్ శ్రోతలకి, ప్రేక్షకులకి పునఃస్వాగతం. ఆదిత్య, నీకు కూడా పునఃస్వాగతం. యెస్. నమస్తే నాగభయ్య. ప్రేక్షకులకి, శ్రోతలకి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. సో, ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే ఆహ్, మెగా ప్రాజెక్ట్స్ అతి భారీ ప్రాజెక్ట్‌లు. యాస్ పర్ గవర్నమెంట్స్ డెఫినిషన్ ఇట్‌సెల్ఫ్ మెగా ప్రాజెక్ట్స్ అంటే మో హూజ్ ఔట్‌లే ఈస్ మోర్ థాన్ 150 క్రోర్స్. 150,00,00,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సినవి. అలాంటి ప్రాజెక్టుల్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా మానిటర్ చేస్తది. దేర్ ఈస్ ఎ మినిస్ట్రీ కాల్డ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో, వాళ్ళు దాన్ని మానిటర్ చేసి అంటే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయరు. వాళ్ళు మానిటర్ చేస్తా ఉంటారు. ఒరిజినల్ ప్లాన్ ఏంటి? టైమ్ లైన్స్ ఏంటి? కాస్ట్ ఏంటి? అలాగే ప్రస్తుతం ప్రోగ్రెస్ ఏంటి? ఇదంతాననేది. సో, ఆహ్, సో, నౌ అంటే ఇవాళ మనం ఆడుకోబోతుంది అలాంటి ప్రాజెక్టుల గురించి. ఈ కేటగరీలో ఎక్కువ మనకు కనపడేది మెట్రో ట్రైన్ ప్రాజెక్టులు, ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు, ఎక్స్‌ప్రెస్ హైవే, ఎలివేటెడ్ వే, టన్నెల్ వే, ఆహ్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, అంటే మెగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ అన్నమాట. అంటే వీటన్నిటికి అంటే ఇవన్నీ అవసరమే కదా! అంటే అవసరమే. తప్పనిసరిగా అవసరం. అంటే ఔటర్ రింగ్ రోడ్ అవసరమే హైదరాబాద్ లాంటి సిటీకి. కానీ 'అత్తిలి సత్యవాల' సినిమాలోలాగా అత్తిలికి ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదు గదా! అత్తిలిలో ఫ్యాబ్ సిటీ కడతానంటాడు. ఆ టైప్‌లో ఆహ్, ఆ టైప్‌లో చేస్తున్నారు మన నేతలు గూడాను. ఏంటంటే కొన్నేమో అంతగా అవసరం లేనివి. అంత ఇమ్మీడియేట్ నీడ్ గాని ఇమ్మీడియేట్ నేను చెప్పేది అంత డైర్ నీడ్ ఇన్ ద షార్ట్ టర్మ్ ఆర్ ఈవెన్ ఇన్ మీడియం టర్మ్ అవసరం లేని ప్రాజెక్టులను ఎత్తుకోవటం అదొకటి. అవసరమైన ప్రాజెక్టులకు కూడాను అనవసరంగా మితిమీరి ఖర్చు పెట్టటం. ఇది దేశం మొత్తంలో మనం చాలా చూడొచ్చు. ముఖ్యంగా కొంచెం ముందుబడ్డ రాష్ట్రాలు. అంటే ముఖ్యంగా వెస్టర్న్ ఇండియా అండ్ సదర్న్ ఇండియా. వీటిలో ఎక్కువ చూడొచ్చు. సో, నేను నా థియరీ ఏంటనేది చెప్పబోయే ముందు మనం గవర్నమెంట్ డేటా నుంచి కొన్ని హార్డ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఈ మన ఎపిసోడ్ వర్కింగ్ టైటిల్ 'భారీ ప్రాజెక్టుల వల్ల లాభపడుతుంది ఎవరు?' అంటే ప్రజలవ్వాలి. చూద్దాం. ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆహ్, వాళ్ళ డేటా ప్రకారం 150,00,00,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టే ప్రాజెక్టులన్నిటిని మనం భారీ ప్రాజెక్టులు అంటున్నాం గదా! అలాంటి ప్రాజెక్టుల్లో 40% పైగా ఇంప్లిమెంటేషన్‌లోనే భారీగా ఆలస్యం అవుతా ఉంటుంది. ఎంతగా అంటే వీళ్ళు ఈ డేటా ఎప్పటి నుంచి ట్రాక్ చేస్తున్నారో తెలీదు. అలాగే ఎప్పటి నుంచి ట్రాక్ చేయడం ఆపేసారో కూడా తెలీదు. ఎందుకంటే గత 11 ఏళ్లుగా డేటా ట్రాకింగ్ కూడా అప్పుడప్పుడు ఆపుతున్నారు గదా! కానీ ఒక డేటా పాయింట్ దొరికిందేంటంటే 779 ప్రాజెక్టులు డిలే అయిన వాటి సగటు ఎంతగా డిలే అయ్యాయంటే 36 నెలలు అంటే 3 ఏళ్ల పాటు డిలే అయినాయి. ఒక దాదాపు 800 ప్రాజెక్టులు. ఇంకా ఇలాంటి ప్రాజెక్టుల ఖర్చు కూడాను అసలు అంచనాల కంటే పెరిగిపోతా ఉంటది. అంటే అసలు టైమ్ ఓవర్ రన్ అయితేనే కాస్ట్ ఓవర్ రన్ తప్పనిసరిగా అవుతది. అలాగే అంటే నేను సాఫ్ట్‌వేర్ పరిభాష చెబుతున్నాను. టైమ్ ఓవర్ రన్, స్కోప్ క్రీప్ ఈ టైప్‌లో అంటే అసలు ఏం చేద్దాం మొదలుపెట్టాం. దాని తర్వాత ఇంకేమేమి ఆహ్, కలిపాము దాంట్లో మన రిక్వైర్మెంట్స్. అంటే ఓన్లీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్‌గా మొదలుపెట్టి దాన్ని హైడల్ పవర్‌గా గూడా కలిపేసిన ఆళ్ళుంటారు గదా! ఆ టైప్‌లో. సో, అలా అసలు అంచనాల కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సొచ్చిన ప్రాజెక్టుల ఖర్చు ఎంతగా అంటే దాదాపు, దాదాపు 3,00,000,00,00,000 అసలు అంచనాల కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సొచ్చింది. ఇలాంటి ప్రాజెక్టులన్నీ కలిపి. ఈ మినిస్ట్రీ వారి సర్వే ప్రకారం ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టుల్లో 449 ప్రాజెక్టులు వాటి ఒరిజినల్ ఎస్టిమేట్ అంచనాలను ఎప్పుడో దాటిపోయినాయి. దాటిపోయినాయి. ఇంకా అవి ఎక్కడ ఆగుతాయో తెలీదింక మనకి. చూద్దాం తర్వాత. నెక్స్ట్ ఇయర్ కొత్తగా వస్తది డేటా. ఇంతకి విచిత్రం ఏంటంటే, మనకి ఈ డేటా మొత్తం చాలా మనకి కన్నీళ్లు తెప్పించేట్టుంది గదా! దిస్ ఈస్ ద బెస్ట్ కేస్ సినారియో. ఎందుకంటే, ఈ డేటా మొత్తం దేని మీద ఆధారపడి ఉంది?
ఆళ్ళు ఎవరైతే ఏజెన్సీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో, ఎగ్జిక్యూట్ చేస్తున్నారో వాళ్ళ సెల్ఫ్ రిపోర్టింగ్ మీద ఈ డేటా ఆధారపడి ఉంది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా ఓన్లీ సెల్ఫ్ రిపోర్టింగ్ మీదే ఆధారపడాలి. వాళ్ళు యాక్చువల్ కాస్ట్స్ ఇవ్వరనమాట. వాళ్ళే రిపోర్ట్ చేస్తారు కాబట్టి. కాబట్టి దీనికి ఇంకొక 100% పెరిగినా గూడాను అంటే కాస్ట్ ఓవర్ రన్స్ అండ్ టైమ్ ఓవర్ రన్స్ మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కారణాలేంటి ఇలా అవ్వటానికి? ఏంటంటే ఒకటేమో భూసేకరణలో చాలా సార్లు డిలే అవుతా ఉంటుంది మనం చూసాము. ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ మరి ఇప్పటికైనా అయిందో లేదో తెలీదు దాని భూసేకరణ. మొదలుపెట్టి మాత్రం 10 ఏళ్ళు అయింది కదా! తెలుసు మనకి. భూసేకరణ మొదలుపెట్టి. అలాగే నిధులు సమకూర్చుకోవడంలో గూడాను. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్‌కిను వాళ్ళు ఏ స్టేట్ గవర్నమెంట్ గాని, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ బడ్జెట్‌లోంచి ఇవ్వలేదు. వాళ్ళు లోన్స్ తీసుకురావటమో, లోన్స్ ఫెసిలిటేట్ చేయటమో బయట నుంచి ఫారిన్ లోన్స్ ఇయన్నీ చేస్తూ ఉంటారు. లేపోతే కొన్ని బాండ్స్ రూపేణా మళ్ళీ భూసేకరణలో నిధులు సమకూర్చడంలో ఆలస్యం వల్ల ఎక్కువ సార్లు ఇలాంటి డిలేస్ అవుతూ ఉంటాయి. ఇది ఇంక కాకుండా డిజైన్ మార్పులు నేను చెప్పినట్టు స్కోప్ క్రీప్ ఇలాంటివి. అలాగే డిజైన్ చేంజ్ చేసినప్పుడు గానీ, అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంప్లిమెంటేషన్‌లో డిలేస్ అవుతున్న కొద్దీ ప్రతిసారీను ఆహ్, దాని ఎఫెక్ట్ ధరల మీద పడతా ఉంటది. ప్రాజెక్ట్ కాస్ట్ మీద. పెరుగుతా ఉంటది. ఇది కాకుండా ఇంకా ఒప్పందాల్లో వివాదాలు. ఇప్పుడు మనం కొన్ని కేస్ స్టడీస్ చూద్దాం. మోస్ట్ ఫేమస్ కేస్ స్టడీ ఇన్ రీసెంట్ టైమ్స్ ఈస్ కాళేశ్వరం ప్రాజెక్ట్. దీనికి ఆహ్, ఒరిజినల్‌గా అసలుగా అంటే దీని అంచనా 81,911,00,00,000. ఇప్పుడు తాజా అంచనా అంటే ఆల్రెడీ ఖర్చు పెట్టేసిన దాంతో సహా కలిపి 1,47,427,00,00,000. అంటే ఒక 75% పెరిగిందనమాట. బెనిఫిట్ టు కాస్ట్ రేషియో. ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో ఆహ్, ట్రాక్ చేసేది లేతే ముందుగా ఫీజిబిలిటీ అప్పుడు కూడా చూసేదేంటంటే, ఇఫ్ ద నెట్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ద బెనిఫిట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ద కాస్ట్. అంటే బెనిఫిట్ టు కాస్ట్ రేషియో 1 ఉంటే గనక 1 ఆర్ అబోవ్ ఉంటే గనక గో అహెడ్ ఇస్తారన్నమాట. గవర్నమెంట్ ఏజెన్సీస్ గాని, ఈవెన్ అప్పులు ఇచ్చేవాళ్ళు గూడాను. దీన్ని మొదలుపెట్టినప్పుడు అంచనా 1.5 ఉందంట. లాస్ట్ ఇయర్ విడుదల చేసిన కాగ్ నివేదికలో ఏం చెప్పారంటే, అసలు ఒరిజినల్‌గా కూడా అది 1.5 ఉండకూడదు. వీళ్ళు సబ్మిట్ చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొన్ని నంబర్స్‌ని ట్వీక్ చేసి 0.75 ఉండాల్సింది 1.5 చేశారు అనేసి. కనీసం 0.75 కూడా కాలేదు. ఎందుకవుద్ది? 82,000 కోట్ల నుంచి దాదాపు 1,50,000 కోట్లకి వెళ్ళిపోతే ప్రస్తుతానికి అది 0.52 దగ్గర ఆగింది బెనిఫిట్ టు కాస్ట్ రేషియో. ఇంకొకటి దీనికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఈ ప్రాజెక్ట్‌కి దాదాపు 8,500,000 మెగావాట్స్. ఇది పీక్ లోడ్‌లో నడుస్తున్నప్పుడు. తెలంగాణది ప్రస్తుతం ఉన్న ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ 18,500,000 మెగావాట్స్. అలాగే దీనికి యాన్యువల్ మెయింటెనెన్స్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అయ్యే ఖర్చు 10,647 కోట్లు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే దీంట్లో ఈ ప్రస్తుతానికి 1,47,000 కోట్లు అయిందని చెప్పుకున్నాం గదా! లేతే మొదట్లో 82,000 కోట్లు అనుకుందాం రఫ్‌గా. ఆ 82,000 కోట్లు గూడాను ఒక ప్రాజెక్టు, ఒక అప్రూవల్ అలా ఇవ్వలేదు గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ చాలా స్మార్ట్‌గా మల్టిపుల్ అప్రూవల్స్ ఇచ్చింది దీనికి. దట్ ఇట్ నెవర్ యాడ్స్ అప్ అంటే ఎవడన్నా అంటే అన్‌లెస్ ఈ కాగ్ లాంటి వాళ్ళొచ్చి కూర్చొని అడిగి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటే తప్పితే, ప్రతిపక్షాల వాళ్ళకి గానీ, న్యూస్ పేపర్ వాళ్ళకి గూడాను తెలీదు. అంటే మల్టిపుల్ అంటే అది చూస్తేనేమో మల్టిపుల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లాగుంటాయి. బట్ దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రాండ్ స్కీమ్ కాల్డ్ కాళేశ్వరం. అయితే ఇవన్నీ కూడాను మల్టిపుల్ అప్రూవల్స్ ఆఫ్ బడ్జెట్ అప్రూవల్స్. అంటే ఇది స్టేట్ ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో చూపించరు ఇది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూడాను గత 10 ఏళ్ల నుంచి, 11 ఏళ్ల నుంచి గూడాను రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత సంవత్సరానికి ఒక ₹1,00,000 కోట్ల చొప్పున అప్పు చేస్తున్నారు గదా! ఆన్ యావరేజ్. వాటిలో
చాలా తక్కువ పర్సెంటేజే బడ్జెట్‌లో చూపిస్తారు. ఇంత ఇంత తీసుకుంటాం అని చెప్పేసి. మిగతావన్నీ ఏంటంటే అప్పటికప్పుడు అవసరమైనప్పుడల్లా తీసుకుంటున్నారు. అలానే ఈ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టిన డబ్బులో గూడాను ఎక్కువ ఆఫ్ బడ్జెట్ లోన్స్. ఆ లోన్స్ ఆ రుణభారం వచ్చే 14 ఏళ్లలో 1,41,000 కట్టాలి. అంటే ఆన్ యావరేజ్ ఈ ప్రాజెక్ట్ సంబంధించినంత వరకే 10,000 సంవత్సరానికి రీపేమెంట్ చేయాలి లోన్. సో, దీంట్లో ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ రాంగ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. ఇది దాని వయబిలిటీ, ఫీజిబిలిటీ, డేటా ఫడ్జింగ్ లైక్ ఈ బెనిఫిట్ టు కాస్ట్ రేషియో అని గాని, అలాగే ఈ ఎలక్ట్రిసిటీ యుటిలైజేషన్ గాని ఇలాంటివన్నీను. మీకు గుర్తుండే ఉంటది. 'జయప్రకాష్ నారాయణ' గారు అప్పట్లో దీని గురించి మాట్లాడితే ఆయన మీద గూడా "ఏయ్! నువ్వు ఎవరు నువ్వు? అసలు నువ్వు సెటిలర్‌వి. నువ్వు సెటిలర్‌లాగా మాట్లాడు. కూర్చో మాట్లాడకుండా హ్మ్. మా రాష్ట్ర ప్రయోజనాలను నువ్వు దెబ్బతీస్తున్నావంటే ఇలా మాట్లాడు" అనేసి అన్నారు. అదయిపోయింది. ఇప్పుడు కర్ణాటక వద్దాం. ఇప్పుడు ఇంకొక 3 ప్రాజెక్టుల గురించి మాట్లాడతాను నేను. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు వీటన్నిటి తోడు ఇప్పుడు దాకా చూసిన ప్రాబ్లమ్స్ అన్నిటితో పాటు అది సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అది కూలిపోయింది. అది కృంగిపోయింది భూమిలోకి. అది దట్ ఈస్ ఐసింగ్ ఆన్ ద కేక్ అనుకుందాం. ఆహ్, సో, ఇంతకంటే దీని గురించి మాట్లాడటం ఆహ్, అనవసరం. ఎందుకంటే అందరికి తెలిసిన విషయాలే. ఇప్పుడు 3 ప్రాజెక్టులు జస్ట్ మొదలుపెట్టారు 2 రాష్ట్ర ప్రభుత్వాలు. కర్ణాటక ప్రభుత్వం అండ్ మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముందు మా కర్ణాటక ప్రభుత్వం ఏం మొదలుపెట్టిందంటే సిల్క్ బోర్డ్ టు హెబ్బాల్ 16 కిలోమీటర్ల ప్రాజెక్ట్. అండర్‌గ్రౌండ్ టన్నెల్. 16 కిలోమీటర్లకి 17,800 ఈ టన్నెల్‌లో మళ్ళీను స్కూటర్లకి, ఆటోలకి, ఈవెన్ సిటీ బస్సులు కూడా ప్రవేశం లేదు. ఓన్లీ కార్లే. ఈ 16 కిలోమీటర్లకి ఇక్కడ లోపలికెళ్ళి అటు నుంచి బయట రాగానే రూ. 600 టోల్ ఫీస్. అంటే ఎకనామిక్సే చాలా ఇంతగా కనపడుతున్నాయి గదా! ప్లస్ ప్రతి కిలోమీటర్ పెట్టే ఖర్చు కూడాను చూస్తే గనక ఆన్ యావరేజ్ రూ. 1,100 పర్ కిలోమీటర్. ఆఫ్‌కోర్స్ టన్నెల్ గాబట్టి అది అంటారు. కానీ దానికి ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి గదా! లైట్ మెట్రో ఆల్రెడీ నమ్మ బెంగుళూరు అని మాది మెట్రో ఉంది. దానికి ఖర్చు పెట్టింది 300 అది కూడా ఎక్కువ. 300 కిలోమీటర్‌కి. సబర్బన్ రైల్వే ఇన్ కంపారిజన్ కాస్ట్ కిలోమీటర్‌లకి 110 బీఆర్‌టీ బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్. మీ వైజాగ్‌లో గూడా ఉంది గదా! అది ఎంత ఫంక్షనలో తెలీదు గానీ నాకు. ఏంటంటే బేసికల్‌గా యూ డెడికేట్ సర్టెన్ పార్ట్ ఆఫ్ ద రోడ్ టు ఇట్ అండ్ యూ రన్ బసెస్ ఆన్ ఇట్. సో, అలాంటివి చేయడానికి కూడాను ఒక 50,00,00,000 పర్ కిలోమీటర్. కంపేర్డ్ టు థాట్ టన్నెల్‌కి ఇక్కడ ప్రభుత్వం తలపెట్టింది ఏంటంటే 1,100 పర్ కిలోమీటర్ ఖర్చు పెట్టి మొత్తం మీద 17,800 ఖర్చు పెడతారు. ఇక్కడ బెంగుళూరులో ఆహ్, రాష్ట్రం మొత్తం గురించి తెలీదు గానీ, బెంగుళూరులో అయితే కొన్ని సిటిజన్ ఫోరమ్స్ చాలా యాక్టివ్‌గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కొంచెం నాలెడ్జ్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ చాలా మొదటి నుంచి స్ట్రాంగ్ కాబట్టి, అలాగే ఈ కొంచెం సోషల్లీ కాన్షియస్ అంటే సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ గానీ, ఇమ్మిగ్రెంట్స్ గానీ చాలామంది ఉన్నారు కాబట్టి, ఇలాంటి ఫోరమ్స్ చాలామంది రకరకాల ఆల్టర్‌నేటివ్ ప్రపోజల్స్ ఈ ప్రభుత్వం ముందు పెట్టినాయి. నాయనా ఇదే 17,800 కూడా అవసరం లేదు. 13,000 మెట్రో ఇంకొంచెం పెంచి, బస్సులు బాగా బీఆర్‌టీఏ ప్రవేశపెట్టి, బస్సులు ఎక్కువ కొని, ఎందుకంటే బస్సులు ఇక్కడ నంబర్ ఆఫ్ బసెస్ సిటీ బస్సులు ఒకప్పుడు ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం ఎంత ఉన్నాయి అంతే ఉన్నాయి ఇప్పుడు. కార్లేమో 10 ఏళ్ల క్రితంతో కంపేర్ చేస్తే నాకు తెలిసి 3 రెట్లు పెరిగిపోయినట్టున్నాయి. ఒక్కొక్క కార్‌లో ఒక్కొక్కళ్ళు ఎళ్తా ఉంటారు. అవి కూడాను ఎస్‌యూవీస్ ఆ టైపు. సో, దీనికంటే తక్కువ ఖర్చు పెట్టి, దీనికంటే ఎక్కువ ఫలితాలు తీసుకురావచ్చని చెప్పేసి ఎంత విన్నవించుకున్నా గూడాను సిటిజన్ ఫోరమ్స్ గాని, లేతే కొంతమంది పొలిటికల్ పార్టీస్ కూడా గాని, ప్రభుత్వం దీంతో అంటే దే హావ్ ఆల్సో ఇష్యూడ్ టెండర్ ఫర్ దిస్. నెక్స్ట్ మన ఆంధ్ర. విశాఖపట్నం మెట్రో అండ్ విజయవాడ మెట్రో. విశాఖపట్నం మెట్రో మొదటి ఫేజ్ 3 కారిడార్లు అది. ఆహ్, 46 కిలోమీటర్లు. ఖర్చేమో 11,500,00,000 ఓకే. దాంట్లో 882 భూమి ఖర్చే అవుతుంది. వాల్యూనే. దీంట్లో ప్రయాణికులు
సగటున రోజుకి 5-6 లక్షల మంది ప్రయాణిస్తారు. ఇది ఇంకొక 30 ఏళ్లలో 20 లక్షలకెళ్తది అనేది అంచనా. దాని గురించి ఒక మాట దాని తర్వాత. ఫండింగ్ మోడల్ ఏంటంటే 20% ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, 20% రాష్ట్ర ప్రభుత్వం, 60% రుణాలు. సో, ఈ రుణాలు చూడాలి ఇది ఈ మెట్రోనే తీసుకుంటుందా? లేపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఈ రుణ భారాన్ని అందరికి పంచుతుందో తెలీదు. ఆహ్, దెన్ ఈ టెండర్ కూడాను దీనికి రిలీజ్ చేశారు ఈ మధ్యే. ఇక్కడ ప్రతి కిలోమీటర్‌కి అవుతున్న ఖర్చు 249,00,00,000. నేను చెప్పినట్టు ఇందాక బెంగుళూరు మెట్రోకి 300 అయింది. 249 కూడా ఎక్కువే. ఎందుకంటే గ్లోబల్ బెంచ్ మార్క్ లైట్ మెట్రో రైల్‌కి గ్లోబల్ బెంచ్ మార్క్ 120,00,00,000. ఇక విజయవాడ మెట్రో. ఇది ఫస్ట్ ఫేజ్‌లో 38 చిల్లర కిలోమీటర్లు. సేమ్ ఫండింగ్ మోడల్. ఖర్చు దీనికి కూడా దాదాపు 11,000,00,00,000. ఈ 2 సిటీస్‌కి ఒకేసారి కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ సీఎంపీ అనేది తయారు చేశారు. 2017లో అనుకుంటాను. దాని తర్వాత మళ్ళీ వాటిని అప్డేట్ కూడా చేయాల్సొచ్చిందిలెండి. అంటే లాస్ట్ ఇయర్ మళ్ళీ ఈ డీపీఆర్ సబ్మిట్ చేసినప్పుడు అదే సీఎంపీలు పనికిరావు మళ్ళీ కొత్తగా చేసి పెట్టరండి అని చెప్పేసి అడిగితే చేశారు. కానీ లాస్ట్ టైం చేసినప్పుడే కన్సల్టెంట్స్ విజయవాడ లాంటి ఊరికి పెద్ద మెట్రో అవసరం లేదు. మీరు ఒక బీఆర్టీ బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ పెట్టుకోండి చాలు. ఎందుకంటే పీహెచ్‌పీడీటీ పీక్ అవర్, పీక్ డైరెక్షన్ ట్రాఫిక్. అంటే ఒక గంటలో బిజియెస్ట్ అంటే ఏ రూట్‌లో ఏ డైరెక్షన్‌లో అయితే ఉంటదో ట్రాఫిక్కు 7,000 మంది కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి దీనికోసం అంత మెట్రో లాంటిది అవసరం లేదు వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి. అయినా కూడాను గవర్నమెంట్ దీంతో ముందుకెళ్తుంది. జస్ట్ టు పుట్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్ కంపారిజన్ ఏంటంటే ఇదే 11,000,00,00,000తో విజయవాడ, గుంటూరు, తెనాలి ట్రై సిటీస్‌లో సబర్బన్ ట్రైన్ ప్రస్తుతం ఉంది యాక్చువల్లీ ట్రాక్ కూడాను. అంటే ఇంకా ఎక్కువ ట్రైన్స్ ఎక్కువ స్టేషన్స్ కూడా డెవలప్ చేసి ఇంకా సిటీలో ఈ 3 సిటీస్ టౌన్స్‌లో ఎక్కువ ప్లేసెస్ కూడా కవర్ చేస్తూ 500 కిలోమీటర్లు సబర్బన్ ట్రైన్ నెట్వర్క్ డెవలప్ చేసినా కూడాను ఈ 11,000 కంటే తక్కువే అవుతుంది. అది. ఆఖరిగా నేను చెబుతున్నాను కదా! ఇది ప్రయాణికులు అంచనా. వైజాగ్ ప్రస్తుత జనాభా దాదాపు 23,00,000 ఈ జనాభా ఇంకొక 30 ఏళ్లలో అంటే ఆన్ యావరేజ్ సమ్ 2.5% పర్ యానం గ్రోత్ కింద చూసుకుంటే గనక. ఎందుకంటే కొంతమంది అనొచ్చు ఏంటంటే వైజాగ్ ఇప్పుడు సిటీ ఆఫ్ డెస్టినీ అనేది అని పేరుకి సాధకం చేసుకుంటే ఇంక మించి పెరగబోతుంది కదా అని చెప్పేసి. కానీ ఒక పక్కన ఇమిగ్రెంట్స్ రావచ్చు. ఇంకో పక్కన ఏంటంటే మనం అంటే పాపులేషన్ డీగ్రోత్ కూడా చాలా అవ్వటం సదర్న్ స్టేట్స్‌లో చూస్తున్నాం కదా! అందుకని అన్నీ కలిపి ఒక కన్జర్వేటివ్ ఎస్టిమేట్ ఏంటంటే 45-50 లాక్స్‌ని చేరుకోవచ్చు 30 ఏళ్లలో. సో, ఇది 2054కి 2054కి 50 లక్షల జనాభా ఉన్నా కూడాను వీళ్ళు ప్రొజెక్షన్స్ ఇచ్చిన దాంట్లో ఏంటంటే అప్పటికి 20 లక్షల మంది ప్రతిరోజు మా దాన్ని వాడతారు వైజాగ్ మెట్రోని అని చెప్పేసి. అంటే దాదాపు 46% మంది మెట్రో వాడతారు అప్పటికి అని చెప్పేసి. ఇది సాధ్యమేనా? ఈ లెక్క నిజమయ్యే అవకాశాలు ఉన్నాయా అని చూస్తే ఢిల్లీ మెట్రో విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ మెట్రో ప్రాజెక్ట్స్. కలకత్తా మెట్రో తర్వాత. ఢిల్లీ మెట్రో 2002లో డిసెంబర్‌లో స్టార్ట్ అయింది. ఆపరేషనలైజ్ అయింది. 22 ఏళ్లుగా బాగా నడుస్తుందది. ఎక్కువ ఏరియాని కూడా కవర్ చేస్తుంది. దేశంలో ఉన్న అన్ని మెట్రోస్ కంటే కూడాను వాళ్ళే రోజుకి 78 లక్షల మందిని ప్రస్తుతం క్యారీ చేస్తున్నారు రోజుకి. కాకపోతే ఢిల్లీ జనాభా అంటే నేను చెప్పేది గ్రేటర్ ఢిల్లీ, ఎన్‌సీఆర్ రీజియన్ దాదాపు 3,00,00,000 ఉంది. అంటే ఎన్‌సీఆర్ రీజియన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో 3,00,00,000 మంది ఉంటే దాంట్లో దాదాపు 25% మంది దాన్ని అంత బాగా ఉన్న అంత వైడ్ కవరేజ్ అయిన మెట్రోని వాడుతున్నారు. మరి వైజాగ్‌లో దాదాపు దానికి డబుల్ ఎందుకు వాడతారు అనే దానికి అర్థం లేదు. కానీ వాళ్ళు ఎందుకు పెట్టారంటే ఇందాక కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మనం బీసీఆర్ చూసాం కదా! 1.5 అని పెట్టేశారు. ఇక్కడ కూడా ఏంటంటే
దే హ్యావ్ షోన్ దీనికి కూడా ROI అయితే చూస్తారు కదా! BCR ఈ 2 ప్రాజెక్ట్స్ కూడాను. పాపం విజయవాడ వాళ్ళేమో చాలా అంటే విజయవాడ వాళ్ళు కాదు కదా రాసింది. ఇద్దరు ఒకటే రాసుంటారు. కానీ విజయవాడ విషయంలో ఏంటంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 4% అని చూపించారు. వైజాగ్ మెట్రో విషయంలో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 14% అని చూపించారు. అది 14% ఎందుకయిందంటే ఇలా 20,00,000 మంది అంటే 46 దాదాపు సగం మంది ప్రజలు రోజు వాడతారు దాన్ని చూపించారు కాబట్టి దాన్ని 14% చూపించగలిగారు. మరి విజయవాడ విషయంలో మరి ఎందుకు అంటే ఇది వస్తే వచ్చిందిరా లేకపోతే అవసరం లేదులే అన్నట్టు సబ్మిట్ చేశారని తెలీదు గానీ, బట్ ఎనీవే చంద్రబాబు గారు బాగా కష్టపడి రెండిటికిను అప్రూవల్స్ తీసుకొచ్చారు. అది. ఇదంతా చూసిన తర్వాత నీ ప్రశ్నలేమైనా ఉన్నాయా? లేతే నీ కామెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా గట్టి కవరేజు. వెరీ హెవీ టాపిక్. మీరు పట్టుకొచ్చిన విధానం, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం. మనం కొన్ని నెలల క్రితం రెగ్యులర్‌గా విహంగ వీక్షణం వినే శ్రోతలకి గుర్తుండొచ్చు. వి డిడ్ ఎన్ ఎపిసోడ్ ఆన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. చేసినప్పుడు మనం కాస్ట్ ఓవర్ రన్స్, డిలేస్ గురించి కొన్ని స్టాటిస్టిక్స్‌తో పట్టుకొచ్చాం. వి ఆల్సో డిడ్ అనదర్ ప్రాజెక్ట్ ఆన్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ తాలూకది. అందులో కూడా ఎన్ని కాస్ట్ ఓవర్ రన్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు చెప్పిన లాంటి 779 ప్రాజెక్ట్స్, 3 ఇయర్స్ డిలే, 5 ఇయర్స్ డిలే ఉన్న ప్రాజెక్టులు కూడా ఇండియాలో చాలా ఉన్నాయి అని చెప్పి. దాని తాలూకది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోనే యూ హావ్ అప్రోచ్డ్ దిస్ ఫ్రమ్ అనదర్ యాంగిల్ టుడే. అంటే ఇవాళ నాకు చాలా అసలు మీరు ఈ టాపిక్ గురించి అన్నప్పుడే వేర్ యూ సెడ్ ఇంతింత హ్యూజ్ ప్రాజెక్ట్స్ అసలు అవసరమా? వాస్ ది క్రక్స్ ఆఫ్ వాట్ యూ మెన్షన్డ్ ఆన్ ద ఫోన్ అండ్ మీ తాలూకా రిసర్చ్‌లో కదా! ఇందులోని ఇప్పుడు మీరు చూపిస్తున్న స్టాటిస్టిక్స్ కొన్ని చూస్తుంటే అంటే మనం ఇంతకు ముందు మన శ్రోతల్లో చాలా మందికి దే ఆల్ నో అబౌట్ దీస్ ప్రాజెక్ట్స్ బికాజ్ దీస్ ఆర్ టూ హ్యూజ్ నాట్ టు నో. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ దే ఆర్ హ్యూజ్ ప్రాజెక్ట్స్. అవి తెలియకుండా ఉండడం మన వాళ్ళెవరికీ ఉండదు. అయితే ఎవ్రీవన్ నోస్ దట్ మోస్ట్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ కైండ్ ఆఫ్ మన వాళ్ళు వాడే టర్మే పెట్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ది పర్టిక్యులర్ గవర్నమెంట్ అని వాడతారు. మన వాళ్ళు వాడే టర్మే అది. ఒక పర్టిక్యులర్ వాళ్ళ తాలూకా స్టాచ్యూ అవ్వచ్చు, ఒక పర్టిక్యులర్ బిల్డింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి ప్రాజెక్ట్ అవ్వచ్చు. వేరెన్ దాన్ని ఒకవేళ ఎవడైనా అన్నాడు అంటే వాడు ఇమ్మీడియేట్‌గా యాంటీ నేషనల్ అయిపోతాడు. యాంటీ నేషనల్ ఆర్ యాంటీ స్టేట్ ఆర్ యాంటీ సిటీ ఆర్ యాంటీ విలేజ్ అయిపోతాడు వాడు. ఇమ్మీడియేట్‌గా నీకేం తెలుసు అని అట్లా నరకడానికి వచ్చేస్తారు. దాని తాలూకా లెక్క ఆలోచించడం అన్నది ది స్కేల్ ఆఫ్ కాళేశ్వరం ఇప్పుడు మీరు పంపించిన తర్వాత చూస్తే అంటే వెన్ సంథింగ్ గోస్ రాంగ్ ఇట్ ఈస్ లిటరల్లీ స్టేట్ తాలూకా కంప్లీట్ బడ్జెట్ మెనీ టైమ్స్ ఓవర్ పోయింది దాంట్లో. దట్ ఈస్ ద స్కేల్ అట్ విచ్ థింగ్స్ హావ్ అండ్ ఇప్పటికి కూడా ఇప్పుడు కొలాప్స్ మేడిగడ్డ ఏదో కదా! అది సమ్ ప్లేస్ వేర్ దోస్ కొలాప్స్ హ్యాపెన్. ఎంత అవుతుంది అనేది తెలీదు. 2038 వరకు ₹1,50,000,00,000 ఇంట్రెస్ట్ కట్టాలి ఇప్పుడు వాళ్ళు. హూ ఈస్ సాడిల్డ్ విత్ ఇట్? ఒక మనిషి తాలూకా ప్రాజెక్ట్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ అనడానికి కూడా లేదు. కరెక్టే. ఇట్ మే హావ్ డన్ గ్రేట్ బెనిఫిట్. కరెక్టే. బట్ నౌ టుడే స్టాటిస్టిక్స్ ఓపెన్‌లీ షో దట్ ద బెస్ట్ కేస్ సినారియో ఇస్ 0.52. అంటే ఖర్చు పెడుతున్న డబ్బులోంచి టాప్ యూసేజ్ జరిగితే దాంట్లో వచ్చే బెనిఫిట్ ఇస్ ఓన్లీ 0.52 ఆఫ్ 1.5 లాక్ క్రోర్స్ ప్లస్ 1.5 లాక్ క్రోర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. 3,00,000 కోట్ల మీద 0.52 అంటే ₹1,50,000 వదిలేసింది స్టేట్. స్టేట్ వదిలేసింది. స్టేట్ దగ్గర ఆ డబ్బేది? వేర్ డస్ ద స్టేట్ హావ్ దట్ మనీ? ఎక్కడి నుంచి రైజ్ చేసింది? సేమ్ థింగ్ ఇప్పుడు మీరిచ్చిన సెకండ్ పార్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌లో రాబోతున్న ప్రాజెక్టుల తాలూకది 20% సెంటర్, 20% స్టేట్, 60% పీపీపీలో రైజ్ చేస్తున్నాము అని చెప్పారు. ఆఫ్ 11,200 క్రోర్స్ ఫర్ వైజాగ్ అండ్ 11,000 క్రోర్స్ ఫర్ విజయవాడ. 60% పీపీపీ వాడు ఎందుకొస్తాడు సార్? ఇంత నంబర్ చూపిస్తారు బావుంది. ఆ నంబర్ వచ్చిన తర్వాత వాట్ ఈస్ ది ROI? 0. Metro is not meant to make money. How can you show an XIRR positive? It is not meant to make money. అండ్ ద కన్సల్టెంట్ అప్పుడు చెప్పిన వాళ్ళు అంటే ఒకటి ఏంటి? అనుకున్నాం కాబట్టి చెయ్యాలి. ఇప్పుడు మీరు నేను కూడాను ఈ గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా బెటరు అన్న ఒపీనియన్ వాళ్ళనే మనిద్దరం గూడాను. ఆంధ్రప్రదేశ్‌లో. నౌ బెటరు అంటే దేర్ హాస్ టు బి ఎ లాజిక్ బిహైండ్ ఇట్ కదా! దట్ ఓకే. నాకు ఇంకా కూడా ఉన్నాయి. ఐ వాంట్ టు ఆస్క్ యూ మీరు ఇవే తీసుకున్నారు. ఇంకా ఈ అమరావతి తాలూకా ఎక్స్‌పాన్షన్ ఒకటి మనం మాట్లాడుకున్నాం. మీరు అది కూడా ఒక మాసివ్ స్కేల్ ప్రాజెక్టే. అది కూడా ఐ థింక్ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ప్రాజెక్టే. అయితే మీరు వైజాగ్ అన్న మాట వాడారు కాబట్టి ఐ హావ్ 2 స్టాటిస్టిక్స్ టు షేర్ హియర్ బిఫోర్ ఐ కమ్ బ్యాక్ టు యూ. స్టాటిస్టిక్ నంబర్ 1 ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చిన మెట్రోలో
ఎవిడెంట్ గా ఉన్న స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి? గ్లోబల్ లైట్ మెట్రో తాలూకా యావరేజ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇస్ 120 crores per kilometer of track. 120 crores is global light metro rail కి. వీళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్ ఇస్ 249 crores వైజాగ్ కి విజయవాడకి. మోర్ దాన్ డబుల్. ఏదో చిన్న డిఫరెన్స్ కాదు, మోర్ దాన్ డబుల్. నౌ మెట్రో ఎప్పుడు పల్లెటూరులో కట్టరు కదా, అంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ అనడానికి. ఎక్కడైనా ఇప్పుడు ప్యారిస్ లోని, ఫ్రాంక్ఫర్ట్ లోని, లండన్ లోని మెట్రో ఎప్పుడు కూడా పట్టుకొచ్చి ఎక్కడ చిన్న ఊర్లలో కట్టరు కదా. ఓకే, నంబర్ 2, మీరు ఇందాక బస్సెస్ గురించి ఒక చాలా మంచి మాట చెప్పారు. దట్ ఓకే, ఇప్పుడు ఇక్కడ తీసేస్తే రైల్ అన్నారు. గుంటూరు ఆ కంప్లీట్ బెల్ట్ అంతట్లోనే రైలు వచ్చేయొచ్చు అని మీరు అన్నారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి. వైజాగ్ లో మోర్ దాన్ హాఫ్ ఆఫ్ దేర్ ట్రాక్ లో ఆల్రెడీ రైల్వే స్టేషన్స్ అండ్ లోకల్ ట్రైన్స్ ఉన్నాయి, అవి వాడట్లేదు. ఇప్పుడు వైజాగ్ స్టేషన్ నుంచి అనకాపల్లి స్టేషన్ ఉంది, ఏదైతే మెట్రో తాలూకా ట్రాక్లు మాట్లాడుకుంటున్నారో. ఇటువైపు పెందుర్తి, గోపాలపట్నం మెయిన్ ట్రాక్ అది. రైల్వే ట్రాక్స్ ఆర్ ఆల్రెడీ దేర్ విత్ లోకల్ ట్రైన్స్. అన్ని సింహాచలం రైల్వే స్టేషన్, గోపాలపట్నం రైల్వే స్టేషన్, పెందుర్తి రైల్వే స్టేషన్, మర్రిపాలెం రైల్వే స్టేషన్, ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. గాజువాక్, కెనకాతల, తొంగలం ఒక రైల్వే స్టేషన్, ఇవి ఉన్నాయి. బట్ దే ఆర్ నాట్ బీయింగ్ యూజ్డ్. అంటే కట్టక్కర్లేదు కూడా. మీరేంటి అక్కడ తక్కువ రేటు కట్టొచ్చు అన్నారు, మరి కట్టక్కర్లే. మాక్సిమం ఏంటి, ఇంకొక ట్రాక్ పెరగాలి. అంటే అంతా ఒకవేళ లోకల్ ట్రైన్ తాలూకు అది పెంచాలి అనుకుంటే. బస్సెస్ గురించి మీరు అన్నారు ఇందాక, బస్సెస్ పెంచలేదు అని చెప్పి మీ కర్ణాటక సోషల్ ఫారం వాళ్ళు అన్నారు. సో ఐ డిడ్ సమ్ రీసెర్చ్ వెన్ యూ షేర్డ్ యువర్ స్టాటిస్టిక్స్ ఎర్లియర్. వైజాగ్ మొత్తం అనకాపల్లి నుంచి భీమినిపట్నం వరకు ఆల్ డిపోస్ పుట్ టుగెదర్, అంటే ఒత్తి సిటీ కాదు, విఎంఆర్డిఏ మా మెట్రోపాలిటన్ రీజియన్ తాలూకది, దే హ్యావ్ ఓన్లీ 635 buses plying. 635 buses. సో ఇప్పుడు మీరు ఇచ్చిన నంబర్స్ కి 635 బస్సులకి ఇంటూ మాక్సిమం కెపాసిటీ ఆఫ్ 40, 50, 60 వాట్ ఎవర్ యావరేజ్ చేసుకుని రోజుకి ఎన్ని ట్రిప్పులు వేస్తాయో లెక్కేసినా కూడా ఎంతమందిని బస్ క్యారీ చేస్తోంది? స్క్రాచింగ్ ద సర్ఫేస్ లేదు వీళ్ళు ఇచ్చిన నంబర్ది. ఓకే, నెక్స్ట్ 30,000 ఆటోలు తిరుగుతున్నాయి వైజాగ్ లో మొత్తం ఈ జోన్ అంతటిని కలిపి, ఇంక్లూడింగ్ అర్బన్ అండ్ రూరల్ అన్నారు. ఎంత మీరు లెక్కలేసుకున్నా కూడాను దట్ నంబర్ ఇస్ అన్రియలిస్టిక్. అయితే వాట్ ఐ మీన్ ఇస్, ఎర్లియర్ కన్సల్టెంట్స్ చెప్పినట్టు బోత్ ఆఫ్ దీస్ సిటీస్ కుడ్ బి సర్వ్డ్ విత్ బిఆర్టీఎస్. ఎందుకంటే 30 రోడ్లు వేసేసి వదిలేశారు. ఇప్పటికీ మాది అలాగే, మా దరిద్రం అనుభవిస్తున్నాం. ఆ మధ్యలో బిఆర్టీఎస్ కారిడార్ వల్ల ఇటు వెళ్ళాం అటు వెళ్ళాం, ఎన్నో సంవత్సరాలుగా అనుభవిస్తున్నాం. వైజాగ్, విజయవాడ కూడా బిఆర్టీఎస్ కారిడార్. నౌ సక్సెస్ఫుల్ ఫెయిలియరా కాదు, వేసి మనం ఫినిష్ చేయం. కాళేశ్వరం స్టార్ట్ చేశారు మెగా ప్రాజెక్ట్, ఫినిష్ అవ్వలేదు, అవుతుందో లేదో ఎవరికి తెలియదు. దీని తాలూకా మొత్తం బెనిఫిట్ అంతా కూడాను ఎవడు పొందుతాడో తెలియదు. కాస్ట్ మాత్రం ఇప్పుడున్న వాళ్ళు, నెక్స్ట్ తరాల వాళ్ళు భరిస్తూనే ఉంటారు. ఆ ఒక్క వైట్ ఎలిఫెంట్ వల్ల మొత్తం స్టేట్ తాలూకా డెవలప్మెంట్ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఫండ్స్ మొత్తం అంతా అది లాగేస్తుంది పైకి కాబట్టి. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ ఆల్ ఆఫ్ దీస్ మెగా ప్రాజెక్ట్స్. అంటే వై ఆర్ స్మాలర్ ప్రాజెక్ట్స్ నాట్ గివెన్ ఇంపార్టెన్స్? దట్ జస్ట్ బికాస్ చూపించుకోవడానికి, ఓహో టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్ అన్న మాట కాదు కాబట్టి అది లైక్ తీసుకోవడమా? అవును. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. అంటే ఇలాంటి డెసిషన్స్ బై వెరీ సీనియర్ కాదు, వెరీ అంటే పొలిటీషియన్స్ హు ఆర్ ఇన్ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్స్, డెసిషన్స్ కావచ్చు, పాలసీ కావచ్చు, ఐ స్టాప్ యాక్చువల్లీ అట్రిబ్యూటింగ్ మోటివ్స్ టు ఎనీబడి. అంటే ఈ ఉద్దేశంతో చేస్తున్నారు అనేది పాలసీస్ కావచ్చు, డెసిషన్స్ కావచ్చు. బట్ వీ హ్యావ్ టు జడ్జ్ దోస్ డెసిషన్స్ అండ్ పాలసీస్ విల్ బి జడ్జ్డ్. మనం వాటిని ఇది మంచి నిర్ణయమా కాదా, ఎందుకు చేశాడు అనేది పక్కన పెడితే కనుక, మంచి నిర్ణయమా కాదని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే అవుట్కమ్స్ దానివల్ల వస్తున్నాయా రావట్లేదా, స్టేటెడ్ అవుట్కమ్స్, రైట్? సో అలా చూసుకుంటే కనుక ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, నేను ఇందాక మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు కొంచెం డేటా ట్రాక్ చేస్తారని చెప్పాం కదా. వాళ్ళు కేవలం కంప్లీట్ అయ్యేదాకే డేటా ట్రాక్ చేస్తారు. వాళ్ళు దే డోంట్ evaluate whether each of those projects have delivered the desired or stated benefit to cost ratio or not. వాళ్ళు చెయ్యరు. వాళ్ళు ఇంకెవరన్నా చేస్తారేమో అని పర్ప్లెక్సిటీ ప్రోని బాగా వాడేశాను. సారీ భయ్యా అని చెప్పింది అది కూడాను. అంటే విచిత్రమైన విషయం ఏంటంటే 10 లక్షల కోట్ల ఖర్చు పెడుతున్నారు కానీ గవర్నమెంట్స్ కనీసం ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇవి డిజైర్డ్ రిజల్ట్స్ ఇస్తున్నాయా లేదా,
డిజైర్డ్ బెనిఫిట్స్ ఇస్తున్నాయా లేదా అని చూడటం లేదు. సో, మరి పొలిటీషియన్స్‌కి ఇంకేం భయం ఉంటది? సో, అగైన్ ఐ డోంట్ వాంట్ టు అట్రిబ్యూట్ మోటివ్స్ టు ఎనీ ఆఫ్ దీస్ డెసిషన్స్. అది కాళేశ్వరం కావచ్చు, మా బెంగుళూరు టన్నెల్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే మీ మెట్రోస్ కావచ్చు. విషయం ఏంటంటే ఒకటేమో ఇలాంటి ప్రాజెక్టులు దే గివ్ బ్రాగింగ్ రైట్స్. ఆ! ఇది బతుకున్నప్పుడు బ్రాగింగ్ రైట్స్ వస్తాయి. పోయిన తర్వాత కూడాను ఆయన కట్టించాడు ఇది అని చెప్పుకోవచ్చు. వాళ్ళ వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తారు కదా వాళ్ళు. ఆ! అదొకటి. రెండోది ఈ చూస్తే గనక ఈ ప్రాజెక్ట్స్ అన్నీ గూడాను అంటే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా లాస్ట్ 11 ఇయర్స్‌లో మన మోదీ గవర్నమెంట్ అండర్ ద మినిస్టర్‌షిప్ ఆఫ్ గడ్కరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఇన్వెస్ట్ చేసింది. యూ కెన్ సీ ఇట్. అంటే ఆఫ్‌కోర్స్ సమ్ ఆఫ్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈస్ ఆల్రెడీ క్రంబ్లింగ్ వితిన్ ఎ మంత్ ఆఫ్ బీయింగ్ ఆపరేషనల్, అది వేరే విషయం. అక్కడ కూడా నాకు తెలిసి కరెక్ట్ నంబర్ చెప్పలేం గానీ, గత 11 ఏళ్లలో కనీసం ఒక 50,00,000 కోట్లు అయితే పెట్టుంటారేమో అనుకుంటున్నాను నేను. వాళ్ళ కాంట్రాక్టర్స్ చూస్తే గనక డిస్ట్రిబ్యూషన్ ఐ థింక్ అంటే ఐ డోంట్ హావ్ ఎగ్జాక్ట్ డేటా, కానీ మేబీ ఈ కాంట్రాక్ట్స్ అన్నీ దేశంలో చూసుకుంటే ఒక 10, 15 కుటుంబాలకి వెళ్తాయి. సో, ఒక థియరీ ఏంటంటే, నేను కరెక్ట్ అని చెప్పట్లే. ఒక థియరీ ఏంటంటే, ఆహ్, మీరు కాంట్రాక్టర్‌లని అంటే వృక్షో రక్షతి రక్షితః అన్నట్టు, మీరు వృక్షాలని బాగా చూసుకుంటే వృక్షాలు మీకు నీడనిస్తాయి అన్నట్టు, మీరు కాంట్రాక్టర్‌లని బాగా చూసుకుంటే వాళ్ళు మీ ఎలక్షన్ ఎక్స్‌పెండిచర్‌ని వాళ్ళు చూసుకుంటారు అనేది ఒక థియరీ. అది కాకుండా నేను చెప్పినట్టు బ్రాగింగ్ రైట్స్ అనేది ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. సో, 2 పాసిబుల్ బెనిఫిట్స్ అండ్ నో పెనాల్టీ. నోబడీ ఈస్ గోయింగ్ టు యాక్చువల్లీ అసెస్. పాపం కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కి అన్‌ఫార్చునేట్‌గా అలా అయింది కానీ, ఏంటంటే అది కుంగిపోవటం, దాని తర్వాత కాస్ట్ ఓవర్ రన్ బై 75% అవ్వటం, గవర్నమెంట్ మారిపోవటం, కాగ్ రిపోర్ట్ కూడా బాగా అడ్వర్స్‌గా రావటం ఇలాంటివి జరిగినాయి. కానీ అదర్‌వైజ్ మోస్ట్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ అన్‌లెస్ దేర్ ఈస్ ఎనీ మిస్‌హ్యాప్ అండ్ లాస్ ఆఫ్ లైఫ్స్ అలాంటియేమి లేకుండా ఇలా నడిచిపోతా ఉంటే ఎకనామిక్ ఫెయిల్యూర్స్ ఆటి గురించి ఎవరు పట్టించుకుంటారు? దానికి పెనాల్టీ ఏముంది? ఇలా గనక ఇందాక బాగా కాలిక్యులేట్ చేసి చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక గుదిబండలాగా 1,50,000,000,000 కోట్లు. గుదిబండనే ఇది వేరే కంట్రీలో, ముఖ్యంగా కొంచెం డెమోక్రటిక్ కంట్రీలో ఎక్కడైనా అయితే కనుక ఐయామ్ ష్యూర్ దాని క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా మొదలుపెట్టుండేవాళ్ళు ఈ పాటికి. ప్రూవే అవ్వదు. హ్మ్. ప్రాజెక్టే ప్రూవ్ అవ్వదు. అయినా కూడా మీరన్నట్టు ఇప్పుడు మన ఫ్లైఓవర్ 250 కోట్లతో కట్టి రెండో రోజుకే దాంట్లోనేవో ఫ్లాస్ ఉన్నాయని తెలియడం. ఇలాంటి న్యూస్‌లు ఈ మధ్య కాలంలో మనం విపరీతంగా వింటున్నాం. మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తిట్టడం మన పని కాదు కాబట్టి. నౌ ఈచ్ ఆఫ్ దీస్ ఇప్పుడు మీరు ఇందాక దేర్ ఇస్ నో చెక్. ఫస్ట్ థింగ్ ఫైనాన్స్ లెవెల్‌లో చెక్ లేదు. ఓకే. మనం ఆల్రెడీ అనుకున్నాం. ఇది ఎందుకు అప్రూవ్ అయిందో ఎవరికీ తెలీదు. ఎంత యూసేజ్ ఉంది అన్నది దానికి ఒక లెక్క గుడ్డు లేకుండా ఇంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి ఇంత ఖర్చు పెడుతున్నాము అన్న అసలు దానికి ఆ కోరిలేషనే లేదు. ఒక ప్రాజెక్ట్ వచ్చింది. జస్ట్ బికాజ్ ఇది కట్టాలి అనుకున్నాం కాబట్టి కట్టాలి. ఎవడైనా కట్టొద్దు అన్నాడంటే యాంటీ నేషనల్ అయిపోయాడు. మీరన్న సేమ్ సెట్ ఆఫ్ కాంట్రాక్టర్‌లకెళ్ళొచ్చు. నౌ ఐ హావ్ ఆహ్, ఈ పెద్ద ప్రాజెక్ట్ దగ్గరికొచ్చేసరికి ఐ హావ్ కన్సర్న్ హియర్. ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలలో స్టేట్ తాలూకా కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. అంటే మనం చిన్నవి బ్రిడ్జ్‌లు అవి ఈ ఇంకా తిట్టుకుంటూ వెళ్తే దానికి దేర్ ఇస్ నో లిమిట్ టు ఇట్. తిట్టుకోవడం అన్నది కాదు కాబట్టి ఈ ఎపిసోడ్ తాలూకా మన ఉద్దేశం. సో, కమింగ్ బ్యాక్ టు మన పెద్ద ప్రాజెక్టుల గురించొస్తే. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయల్లోని స్టేట్ హాస్ టు పుట్ అప్ 20% క్యాపిటల్ అన్నారు. సో, విచ్ కమ్స్ టు అబౌట్ 2,000 crore రూపీస్. నౌ విజయవాడ ఎప్పటినుంచో దేర్ ఇస్ అపరెంట్లీ ఎ ప్రాజెక్ట్ కాల్డ్ స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ ఆఫ్ విజయవాడ, విచ్ హాస్ బీన్ స్టాల్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ నౌ for lack of 460 crores. That is the project estimate of Vijayawada. Now, storm water drainage, ఇదేమైనా పోనీ ఫ్యాన్సీ ప్రాజెక్టా, ఈగో ప్రాజెక్టా, చూపించుకోవడానికి ఏమైనా లైమ్ లైట్ ప్రాజెక్టా? ఆ ఊర్లో ఉన్న 20 లక్షల మందికి డైలీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కి డైరెక్ట్ గా ఇంపాక్ట్ ఇచ్చే ప్రాజెక్ట్ అది. స్టార్మ్ వాటర్ డ్రైన్స్ లిటరల్లీ దట్ హాస్ స్టాల్డ్ బికాస్ ఆఫ్ 460 crores లోని వీళ్ళ షేర్ ఎంత అయితే ఉందో అది రావట్లేదు అని చెప్పి ఆగిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మన వాళ్ళు అప్రూవ్ చేసుకోగలుగుతున్నారు అంటే ఏం నడుస్తుంది? ప్రస్తుతం మనం వి ఆర్ ఇన్ దేర్ గుడ్ బుక్స్ కాబట్టి ఎంత వీలైతే అంత తెచ్చేసుకుందాము అని చెప్పి దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్.
ఓకే వీఆర్ ఇన్ దర్ టుమారో మార్నింగ్ వి విల్ నాట్ బి ఇన్ దర్ గుడ్ బుక్స్. ఎందుకని ఇప్పుడు కాళేశ్వరం మీద ఎంతలాగా ఎత్తిపోస్తున్నారు? ద గవర్నమెంట్ ఇస్ నాట్ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి సడన్ గా సిఏజీ తాలూకా లెక్కలు, తర్వాత ఇంకేదో ఏజెన్సీ, లేకపోతే సగం ఇందులోంచి వుడ్ హ్యావ్ బీన్ స్వెప్ట్ అండర్ ద రగ్. ఈ 0.52 అనే నంబరే బయటకు వచ్చేది కాదు, గ్యారంటీ అది. మధ్యప్రదేశ్ లో దెర్ ఇస్ అ హెల్త్, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి, హెల్త్ మినిస్ట్రీ దగ్గర నుంచి మొహల్లా క్లినిక్స్ తాలూకా సెంట్రల్ గవర్నమెంట్ వర్షన్. అపరెంట్లీ దెర్ ఇస్ అ ప్రోగ్రామ్, పేరు మర్చిపోయాను, బట్ వేర్ లోకల్ క్లినిక్స్, కమ్యూనిటీ క్లినిక్స్ ఆల్ ఓవర్ ద స్టేట్, రూరల్ గా మొత్తం అంతా. దానికి ఒక బడ్జెట్ వచ్చింది. అందులోంచి స్టేట్ గవర్నమెంట్, బికాస్ దే కుడ్ నాట్ పుట్ అప్ దేర్ ఓన్ షేర్ ఆఫ్ మనీ, there is 3,000 crores of central government money which has been approved to Madhya Pradesh, which is not being used. 3,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేసి మధ్యప్రదేశ్ మూవ్ అయిపోయింది, డబ్బు రెడీ టు బి యూజ్. కాకపోతే వీళ్ళు పెట్టాల్సిన 300 కోట్లు ఎంతో వీళ్ళ తాలూకా షేర్ మినిమం ఉండాలి కదా అందులోని, అది వాళ్ళ దగ్గర లేదు. నౌ వాట్ ఫన్ ఆర్ దీస్ బిగ్ ప్రాజెక్ట్స్? అంటే అవి ఇంపార్టెంట్ కాదా? హౌ ఆర్ దీస్ స్మాల్ ప్రాజెక్ట్స్ నాట్ ఇంపార్టెంట్? మనకి ఇప్పుడు లోకల్ ట్రైన్ ఉన్నప్పుడు నడుస్తుంది, మనకి వైజాగ్ BRTS ఉన్నప్పుడు నడుస్తుంది, మీకు బెంగళూరుకి దేర్ ఆర్, ఇప్పుడు మీరు ఏదైతే ఒక సివిక్ ఏజెన్సీ అని, బెంగళూరు ఈ విషయంలో అందరికీ కూడాను ఒక ఎగ్జాంపుల్ సిటీ. బై ఫార్ ద బెస్ట్ సివిక్ సెన్స్ ఆఫ్ పీపుల్ probably is in Bangalore in India. Now, I have one very interesting statistic to share here that I came across on Twitter yesterday. మీరు అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ కి చెక్ ఏమి లేదు అని ఇందాక ఒక మాట వాడారు. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ చెక్ లేదు అన్నారు. పూణేలో దెర్ ఇస్ అ పర్సన్, మన వీడియో రిలీజ్ చేసిన తర్వాత కింద కామెంట్ లో ఐ విల్ కమ్ అండ్ షేర్, పేరు మర్చిపోయాను, బట్ ఒక పూణే బేస్డ్ ఒక మనిషి, ఒక ఆయన, పూణే అపరెంట్లీ హ్యాస్ సబ్మిటెడ్ సేయింగ్ దట్ స్మార్ట్ సిటీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ 100% మేము ఫినిష్ చేస్తాము, సబ్మిట్ చేస్తాం. అయితే ఈయనకి ఏంటంటే కొంచెం ఖాళీ, 30 days సెలవు పెట్టేశాడు ఉద్యోగానికి. సెలవు పెట్టి ఆర్టీఐలోంచి అప్లికేషన్లో డీటెయిల్స్ వచ్చాయి, ఎస్ ఆల్ ఆఫ్ దీస్ వీ హావ్ కమ్, ఎంతెంత ఖర్చు అయింది, ఎంతెంత అలాట్ అయింది, ఇవన్నీ చేస్తాం అని చెప్పి ఎవ్రీడే ట్విట్టర్లో ఎవ్రీడే ఒక థ్రెడ్ రన్ చేస్తున్నాడు ఆయన. గత వారం నుంచి సెలవులో ఉన్నాడు. రోజు కూడా ఆ లిస్ట్ లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ వెళ్ళి విజిట్ చేస్తున్నాడు. ఇక్కడ నువ్వు చేశానన్నావు, ఏమిటి చేసావు, వెళ్ళి అక్కడ ఏమిటి చేసావు. అందులో నిన్న పెట్టినది చూసి నాకు చాలా తమాషాగా అనిపించింది. వాటర్ మ్యూజియం ఫర్ చిల్డ్రన్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది అందులో. అంటే ఏంటి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాటర్, దాని ట్రీట్మెంట్ ఎలా అవుతుంది, వాటర్ ఎలాగ ప్యూరిఫై అవుతుంది, ఇంటికి ఎలా వస్తుంది, ఏదో ఒక చిన్న మోడల్. అది వెళ్ళి చూశాడు. అది ఎలా ఉంది, భూత బంగ్లా లాగా ఉంది. అప్పుడే వచ్చిన బిల్డింగ్ ఒకటి ఊరి మధ్యలో కట్టేసి, అది టిక్ మార్క్, దానికైనా ఫండ్స్ అన్ని 135 crores రిలీజ్ అయిపోయి, డిస్బర్స్ అయిపోయి, బయటకు వచ్చి తాళం వేస్తే లోపల ఏమీ లేదు దానికి. ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు అన్న ఏజెన్సీ ఏం చేసింది, 100% yes, Pune has completed, they have submitted completion reports, occupancy itself, we have disbursed funds, over. What happened to that money? Why are we not asking? If there is a project, I think civic sense is growing in our country, yes, but it is growing too slowly. ఈ 1,50,000 కోట్ల రూపాయలు 2038 వరకు వాడు ఎప్పుడైతే లాగేశాడో, మా ప్రీవియస్ గవర్నమెంట్ నెక్స్ట్ 10 years తాలూకా లిక్కర్ మీద వచ్చే ఆదాయం మీద బాండ్ తీసుకుని ఎప్పుడైతే తాకట్టు పెట్టిసిందో, నెక్స్ట్ 10 years ఆంధ్రప్రదేశ్ లో వచ్చే లిక్కర్ ప్రాఫిట్ స్టేట్ కి రావట్లేదు. ఆల్రెడీ బాండ్ వచ్చింది, అది లాస్ట్ ఇయరే, అది వచ్చి డబ్బులు పంచాడు ఆయన. సో టిల్ 2034 1 రూపీ కూడా స్టేట్ గవర్నమెంట్ కాఫర్స్ లోకి రావట్లేదు. మనం మందు ఏదో పెద్ద సంపాదించే, ఎవ్రీ స్టేట్ ఇస్ లైక్ దట్, ఈ బాండ్లు పట్టుకొచ్చేసి. సో 1,50,000 కోట్లు, 1,00,000 కోట్లు, ఇప్పుడు మనం అనుకున్న నంబర్స్, ఇప్పుడు 12,000 crores మాది, 30,000 crores వాట్ ఎవర్ ఆ నంబర్ మీది, ఆర్ ఇనిషియల్ ఎస్టిమేట్స్ గోయింగ్ బై పాస్ట్. మీ ఫస్ట్ స్టాటిస్టిక్ లో చూసుకుంటే, ఇఫ్ ది ఓవర్ రన్ గోస్ బై 2 years or 3 years, బుల్లెట్ ట్రైన్ ఓవర్ రన్ స్టిల్ ఓవర్ రన్ లోనే నడుస్తుంది. అది దాని పర్సంటేజ్ ఏదైనా అంటేనేమో నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ, వీ విల్ నాట్ డైవల్జ్ అంటున్నారు పిఎం కేర్స్ లాగా. సో అది రాకపోతే, ఇదే 50,000 కోట్లకు 40,000 కోట్లకు వెళ్ళి కూర్చుంటే, అవర్ ఫ్యూచర్ వీఆర్ అన్నెసెసరీలీ తాకట్టు పెట్టి మనమే వదిలేసుకుంటున్నాం సార్. అది సైలెంట్ గా ఊరుకోవడం వల్ల. ఒక్క మెగా ప్రాజెక్ట్ చాలు మొత్తం స్టేట్ తాలూకా. తెలంగాణ ఎన్నో సంవత్సరాలు పట్టి పీడిస్తుంది ఈ కాళేశ్వరం తాలూకా ఆ బ్యాడ్ ఫైనాన్స్ ఎక్స్పీరియన్స్. అయినా కూడాను హౌ ఆర్ వి ఏబుల్ టు సే దట్ లేదు అయినా కూడా పర్వాలేదు ఏంటి? ఇదేమైనా సినిమా ఒక ప్రొడ్యూసర్ పోవడానికి మీరు నేను పోతున్నాం కదా ఇక్కడ. అంటే హౌ, ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ దిస్, ఐ డోంట్ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్ యాజ్ అ సిటిజన్. మనం ఏదో బాధపడడానికి తప్ప. బట్ మీరు తీసుకొచ్చినందుకు, డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్, ఎనీ సొల్యూషన్? అంటే సొల్యూషన్ ఏంటంటే మీడియా అండ్ సమాజంలో కూడా చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఎవరైనా సరే
రాజకీయ స్పృహ ఉన్న వాళ్ళందరూ మాట్లాడాలి. కానీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడాను తేడా లేకుండా మీడియా గొంతు నొక్కేయటం, ఈవెన్ పౌరుల గొంతు నొక్కేయటం, ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల వ్యవస్థ కావచ్చు, ఈవెన్ చాలా వరకు కోర్టులు కూడాను వాళ్ళు కొంచెం అంటే సేఫ్ గార్డ్ చేయాల్సినంతగా చేయట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. సో ఈ నిస్పృహతోనే చాలామంది వెళ్ళి ఓట్లు లేరు యాక్చువల్గా, మీ మిడిల్ క్లాస్, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడాను మన మీద ట్యాక్స్ పెంచుతారా లేదా అనేది మాత్రమే సస్పెన్స్ తప్పితే వాళ్ళ వల్ల మనకు ₹1 ఒరుగుద్దని మాత్రం ఏం లేదు. ఏమైనా వాళ్ళు చేద్దాం అనుకుంటే కనుక బిలో పవర్టీ లైన్ వాళ్ళ కోసం చేస్తారు. అయితే బిలో పవర్టీ లైన్ అని కాదులేండి, బిలో పవర్టీ లైన్ అఫీషియల్గా అయితే నాకు తెలిసి నాట్ మోర్ దెన్ 25% పాపులేషన్ ఉంటుందేమో. కానీ వీళ్ళైతే 50% పాపులేషన్కి, అదే మోర్ దెన్ 50% పాపులేషన్ ఫుడ్ గ్రెయిన్స్ ఇప్పటికీ ఇస్తున్నారు. 80 crore people కి మరి ఇస్తున్నారు కదా, నెక్స్ట్ 5 years అనౌన్స్ చేస్తారు కదా మరి. సో ఒక రకంగా నిస్పృహ వచ్చేసింది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ దీనికి సొల్యూషన్ ఏంటంటే ద ఓన్లీ వే అప్ ఈజ్ టు స్పీకప్. అంటే అది కాకపోతే మీరు చెప్పినట్టు మనం రాబోయే తరాల వాళ్ళకి చాలా అన్యాయం చేస్తున్నాం. ఎందుకంటే ఒక పక్కన చైనా లాగా మన దగ్గర కూడాను ఈ టోటల్ రీప్లేస్మెంట్ రేషియో తగ్గిపోతా, పనిచేసేదేమో 25 కోట్ల మంది రిటైర్ అయిపోయి, లేకపోతే ఆరోగ్యాలు బాగలేక ఉన్నాళ్ళేమో మిగతా 100 కోట్ల మంది ఆ టైపు తయారైపోతాం కొంతకాలం తర్వాత. కానీ ఆ 100 కోట్ల మంది వాళ్ళు కనీసం వీళ్ళకేం ఇచ్చి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ వీళ్ళ నెత్తిన అన్ని అప్పులు వేసి వెళ్తే ఐ థింక్ గవర్నమెంట్స్ వాట్ దే ఆర్ నౌ ట్రైంగ్ టు డూ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ అంటే పొలిటీషియన్స్ వాళ్ళు ఆ బ్రాగింగ్ రైట్స్ కోసం అంటే ఈ ప్రాజెక్టులు ఎందుకు చేస్తున్నారు అది మాడుకున్నాం కదా, అది కాకుండా మిగతా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే వీళ్ళు ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ వల్ల ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలిసినా కూడా ఏంటంటే దే ఆర్ జస్ట్ ట్రైంగ్ టు పాస్ ఆన్ ద బర్డెన్ టు ద నెక్స్ట్ జనరేషన్. అప్పుడు మనం ఉండం కదా అని చెప్పేసి. సో ద ఓన్లీ వే ఇస్ టు స్పీక్ అప్. We hope that more people speak up. So okay, let's end on a positive note. Any ideas? ఎంత అయిన తర్వాత పాజిటివ్ నోట్ అడిగారు, అదే పాజిటివ్ అయ్యా. ఇలాగా ఆ పాజిటివ్ అడగగలిగిన వాళ్ళు ఇంకా ఉండడమే పాజిటివ్. సరే అయితే ద డార్క్ నైట్ మూవీలో లాగా ద నైట్ ఈజ్ ఎట్ ఇట్స్ డార్కెస్ట్ జస్ట్ బిఫోర్ ద డాన్. కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ హిట్ ద రాక్ బాటమ్. ఐ థింక్ ద ఓన్లీ వే ఫార్వర్డ్ ఈజ్ అప్వర్డ్స్. మీ బెంగళూరు లాగా రాక్ బాటమ్ నుంచి టన్నెల్ చేసి ఇంకా కిందకి పట్టుకెళ్ళిపోకుండా ఉంటారని ఆశిస్తూ. ఓకే, థ్యాంక్ యూ సార్. బై.